హాయ్ అందరికీ. ఈరోజు అయితే 10 మామిడికాయలతో చాలా చాలా టేస్టీ ఆవకాయ ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చేసేవచ్చు. అన్నీ కూడా అయితే నేను రెడీమేడ్ తీసుకున్నాను. ఇది ఆవపిండి, 3 మ్యాంగో పిక్లు, 3 మ్యాంగో కారం అన్నమాట. నెక్స్ట్ పల్లి ఆయిల్, వెల్లుల్లిపాయలు మనం ఒలుచుకొని ఒక 1/2 కిలో అయితే తీసుకున్నాను. ఇది అయితే సాల్ట్, రాళ్ళుప్పు అంటారు దీన్ని. ఇది మనం ఎండలో లైట్గా ఎండబెట్టుకొని మిక్సీ కొట్టుకోవాలి. ఇప్పుడు మీకు ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు మీకు ఇవన్నీ నేను చూపిస్తున్నాను. చూడండి, ముక్కలు అయితే కొట్టేసుకున్న తర్వాత మనం ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకోవాలి. క్లాత్తో కూడా తుడుచుకుంటే నీట్గా ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే కారం, ఆవపిండి మనం ఒక గిన్నెలో వేసుకోవాలి. కారం 1/2 కేజీ, ఆవపిండి 1/2 కేజీ, సాల్ట్ 3/4 వేసుకోవాలి. కానీ నేను 1/2 వేస్తున్నాను, మళ్ళీ సరిపోతే మళ్ళీ యాడ్ చేస్తాను. మెంతి పౌడర్ వేస్తున్నాను. మెంతి పౌడర్ 50 గ్రామ్స్. జరుగుతున్నాను అన్నమాట. అయ్యో, ఈ సంవత్సరం కుమారమ్మ ఆవకాయ, కొత్త ఆవకాయ వేసేసి మొత్తం హాయ్ అందరికీ. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే వైజాగ్లో ఉన్న వాళ్ళకి ఆవకాయ కావాలనుకుంటే నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టండి. ఈ ఆవకాయ అయితే ఒక 10 మామిడికాయలతో అయితే తయారు చేశాను అనమాట. క్వాలిటీ అంతా మిస్ అవ్వకుండా మెటీరియల్ అయితే మీరు ఇచ్చినా పర్లేదు, మేము ఇమ్మన్నా సరే మేము ఎంత అవుతుందో అనేది మీకు క్లియర్గా చెప్తాను. నాకు కాల్ చేయండి. బ్యాచిలర్స్ కానీ లేదంటే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా, ఇంట్లో పెట్టుకోవడం అవ్వదు కదా, వాళ్ళకైనా సరే నేను ఆవకాయ పెట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలో కలుపుకుంటే సంవత్సరం అంతా మనకి నిల్వ ఉండే పచ్చడి అనమాట. ఈ మంత్ నెక్స్ట్ మంతే నేను పెట్టేసి ఇవ్వగలను. ఎవరికైనా కావాలి